శ్రీ సత్యానందయోగీంద్రమరుణాచలవాసినః మౌనేంద్రరమణ పాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే. దత్తాత్రేయసమారంభాం రమణాచార్యమధ్యమాం సత్యానందర్షిపర్యంతాం వందే గురుపరంపరాం. శోనాద్రినాథచరణాంబుజయుగ్మరుక్మ వ్యామోహతదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో శ్రీ సత్యమౌని చరణౌ శరణం ప్రపద్యే. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ శ్రావణమాస కార్యక్రమంలో 9వ రోజు మనం శ్రీ విష్ణు పురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. దీంట్లో మరి మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ ధ్రువుని యొక్క చరిత్ర నిన్న మనం తెలుసుకున్నాం. ఆయనకు ఎటువంటి స్థితి కలిగింది భగవంతుణ్ణి ఆరాధిస్తే అంటే సూర్యాత్ సోమాత్ తథా భౌమాత్ సోమపుత్రాత్ బృహస్పతేః సితార్కతనయాదీనాం సర్వరక్షాణాం తథా ధ్రువ సప్తర్షీణామశేషానాం ఏ చై వైమానికాసురాః సర్వేషాముపరిస్థానం తవ దత్తం మయా ధ్రువ. ఏమిచ్చాడు ఆయన భగవంతుడు? కేవలం తండ్రి యొక్క ఒడిని ఆకాంక్షించి తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన కూర్చోనివ్వకుండా వాళ్ళ పినమ్మ చేస్తే వాళ్ళ తల్లిని అడిగి ఆయన భగవంతుణ్ణి ఆరాధించి ఇదిగో సూర్యుని కంటే చంద్రుని కంటే కుజుని కంటే బుధుని కంటే బృహస్పతి కంటే శుక్రుని కంటే సూర్యపుత్రుడైనటువంటి శనైశ్వరుని కంటే ఇతర గ్రహాలన్నింటికంటే నక్షత్రాల కంటే సప్తర్షుల కంటే వైమానికులైనటువంటి సురుల కంటే మించినటువంటి ఊర్ధ్వస్థితిని ఆయన పొందాడు. అది భగవంతుణ్ణి ఆరాధిస్తే అటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, తల్లిదండ్రులను తాను ధర్మంగా సేవించినందువల్ల, ద్వాదశాక్షరి మహామంత్రం జపించినందువల్ల, ఆ యొక్క గొప్ప తపస్సు యొక్క ప్రభావం చేత ఇటువంటి స్థితి కలిగింది. ఆహా, ఏమి తపశ్శక్తి, ఏమి పెద్దల యొక్క సేవా ఫలితము.
అని మహర్షులు సప్తర్షులు అని పొగిడారు. అట్లాగే ఆ తర్వాత వేణుని యొక్క చరిత్ర వస్తుంది. ఆ తర్వాత ఆయనకు పుట్టినటువంటి పుత్రుడైనటువంటి పురుదు చక్రవర్తి యొక్క కథ ఉపాఖ్యానం దీంట్లో చెప్పబడుతుంది. ఈ రాజుల యొక్క చరిత్రలు చెప్తూ పరాశర మహర్షి అంటున్నాడు, ధ్రువుని వల్ల సృష్టి భవ్యుడు కలిగారు. ఇప్పుడు ధ్రువ చక్రవర్తి యొక్క మనం కథ విన్నాం కదా, ఆ తర్వాత చెప్తున్నాడు ఆయన. శంభుడు ఉద్భవించాడు, సృష్టి వల్ల సుఛాయ ఉద్భవించింది. ఆ తర్వాత రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు, బృహతి అనేటటువంటి ఆమె సర్వ తేజస్శాలి అయి చాక్షుడు అనే పేరు కలిగినటువంటి పుత్రుణ్ణి కన్నది. ఆ తర్వాత చాక్షుష మన్వంతరం ఏమొచ్చింది? చాక్షుష. ఇప్పుడు మనం ఏ మన్వంతరాలు ఉన్నాం? వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. 14 మంది మన్వంతరాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఊరుడు, పురుడు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవంతుడు, శుచి, అగ్నిస్తోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు అని 9 కుమారులు వాళ్ళు. ఆ తర్వాత 6 పుత్రులను ఆమె కన్నది. 13వ వాడైనటువంటి అభిమాన్యుడు తేజస్శాలి. ఇలా ఆ తర్వాత అంగుడు, సుమనుసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, శిబి అనేవారు కలిగారు. అంగుని వల్ల సునీతి వేణుడనేటటువంటి కుమారుణ్ణి జన్మించింది. ఆ వేణుడు ఆయన యొక్క కుడి చేతును మధించడం వల్ల ఋషీశ్వరులు పృథు చక్రవర్తి జన్మించాడు. అయ్యా, మరి ఆ వేణుని యొక్క కుడి చేతిని ఎందుకు మధించాల్సి వచ్చింది అని వెంటనే మైత్రేయ మహర్షి అడిగాడు. అడిగితే ఆ మైత్రేయునికి చెప్తున్నాడు, అయ్యా భో సునీతా నామయా కన్యా మృత్యో ప్రథమమోభవత్ అంగస్య భార్యా సా దత్తా తస్యాం వేణో వ్యజాయత. మరి వేణుడు ఆయన భార్య సునీత, ఆమెకు పుట్టినటువంటి వాడు, సునీతకు పుట్టినటువంటి వాడు వేణుడు. కాబట్టి ఈయన వేణుణ్ణి మరి ఎందుకు వీళ్ళంతా చంపారయ్యా ఋషీశ్వరులు అంటే, ఆయన ఆగడాలు చాలా చేసినాడు, చెయ్యరానటువంటి పనులు చేశాడు. నేనే దేవుణ్ణి అన్నాడు, నాకంటే మించినటువంటి వాళ్ళు లేడన్నాడు, యాగాదులు చెయ్యొద్దన్నాడు, నాకే ఇట్లా కొన్ని దుష్టకర్మలన్నీ చేశాడు. చేస్తే అప్పుడు ఋషీశ్వరులందరూ కూడా ఈ దర్భలు ఉంటాయే, దర్భల్ని మంత్రించి వేస్తే ఆయన చనిపోయాడు. చనిపోతే రాజు లేకుండా రాజ్యం ఉంటే ఎలాగా అని మళ్ళీ భావించి అప్పుడు ఆయన యొక్క తొడను మధించారు. మధిస్తే నిషాదుడు అనేటటువంటి వాడు పుట్టాడు. వాడు నల్లగా ఉండడం చేత, కురుచగా ఉండడం చేత రాజ్యానికి పనికిరాడని చెప్పి ఆయనను అరణ్యాలకు పంపించారు. మళ్ళీ వాళ్ళే కుడి చేతును మధించడం చేత పృథు మహారాజు
పుట్టాడు. ఆయన పుట్టగానే దేవదుందుభులు మ్రోగాయట. ఏమి ఆయన ఏ పాపము తెలియనటువంటి వాడు, సాక్షాత్తు దైవస్వరూపుడే, భగవంతుడే పృథువుగా అవతరించాడు అని కూడా భాగవతంలో చెప్పబడింది. ఏమి అలాగా అజగవం అనేటటువంటి ఆయన పుట్టగానే ఒక విల్లు వచ్చిందట ఆకాశం నుంచి, ఆయనకు ఇవ్వబడింది. అవగజం, ఆయన విల్లు పేరేంది? అవగజం. ఆ తర్వాత శరములు వచ్చాయి. సకల ప్రాణులు అన్ని విధాల సంతోషించారు. కవచం కూడా వచ్చింది. ఆ కారణంగా వేణుడు మంచి సత్పుత్రుడు కలిగాడు కాబట్టి ఆయనకి, వేణుడికి స్వర్గం లభించింది. ఇంత దుష్టాత్ముడైనా సరే వేణుడు, ఆయనకు మంచి పుత్రుడు కలిగితే ఏమైంది? స్వర్గం లభించింది. ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు అంగీరసులతో దేవతలతో కలిసి 4 వైపులా స్థావర జంగమాత్మకములైనటువంటి ప్రాణులన్నీ వచ్చాయి. ఈ విష్ణు చక్రం యొక్క ప్రభావం చేత అవ్యాహత పరాక్రముడైనటువంటి దేవతల చేత కూడా జయింపబడినటువంటి వాడు, గొప్పదైనటువంటి ఆ చక్రవర్తి పదవి యందు ఆయన ప్రతిష్ఠితుడయ్యాడు. మన పృథు చక్రవర్తి. పృథు చక్రవర్తి వల్ల దేవతలందరూ కూడా సంతోషించారు, మానవులు కూడా సంతోషించారు. రంజనాథ్ రాజు అని చెప్పబడింది. రాజు అంటే ఏంది? ప్రజలను రంజింపజేసేటటువంటి వాడు రాజు. కాబట్టి ఆయన ప్రజల్ని రంజింపజేశాడు. అయితే ఈ ఆయన గుణములను ఈ వంధిమాగధులు బాగా పొగిడారు. పొగిడితే ఆ పృథు చక్రవర్తి అన్నాడు, నేను ఇప్పుడే పుట్టాను, నా గుణములు ఏం తెలియదు, నేనేం చేయలేదు, ఇన్నిన్ని గొప్ప పొగడతలన్నీ నాకు చెప్తున్నారేంటి అన్నాడు. అంటే అయ్యా, ఈ పొగడతల వల్లనే ఈ గుణములను విని మళ్ళీ ఏమన్నాడంటే, మీరు ఎన్నెన్ని గుణములు చెప్తారో ఆ గుణములను విని నేను అట్లా తయారవడానికి ప్రయత్నం చేస్తా అన్నాడు. చూడండి, అంటే గొప్ప విషయం కదా. చాలామంది పొగడతలు వింటారు కానీ అలా ఉండరు, ఎలా ఉండడానికి కానీ ఈ పృథు చక్రవర్తి అలాగా అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా, తర్వాత ఈ ఓషధులన్నీ కూడా పృథివీ తన భూమిలో, పృథివీ అంటే భూమి, అది తన జీర్ణించుకుపోయింది. ప్రజలందరూ కూడా రోగాలు పడిపోయారు. మరి ఆ ఓషధులు బయటకి రాలే. ఎలాగా అంటే ఆ పృథివీని ఆయన ప్రార్థించి పృథివీని తర్వాత అప్పటికీ కూడా రాకపోతే ఆయన మదించేసరికి ఆ అమ్మ ప్రత్యక్షమైపోయి, పృథివీ, నన్ను ఇలా చేస్తున్నావు నృపవర్య, స్త్రీని వధించడం పాపం అన్నారు, ఇలా చేస్తున్నావు ఏంటంటే, అప్పుడు పృథు చక్రవర్తి అంటాడు, ఏకస్మిన్ యత్ర నిధనం ప్రాపితే దుష్టకారిణి బహూనాం భవంతి క్షేమం తస్య పుణ్యప్రదో వదః. అంటే ఏమన్నాడంటే, ఎవరైతే దుష్టకార్యాలు చేస్తారో వాళ్ళను వధించడం చేత ఎక్కువ మందికి సుఖం కలుగుతుంది అని చెప్పాడు. అర్థమైందా? అంటే దుష్టులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అదొక శిక్ష వేయాల్సిందే అన్నమాట. అది చెప్పాడు. తతః ప్రణమ్య వసుధాం
తం భూయ ప్రాహ ప్రార్థివం. మళ్ళీ ఆ పృథివీ ఏమన్నదంటే, అయ్యా నీవు ఉపాయంతో సంపాదించాలి. ఏదైనా ఇతరులను కష్టపెట్టి బాధపెట్టి సంపాదించడం కూడదు. కాబట్టి నీకు ఇష్టమైతే ఒక ఉపాయం చెప్తా అన్నది. ఔషధులన్నీ బయటికి రావాలి కదా. అంటే నేను ఏం చేస్తానంటే గోరూపాన్ని ధరించి పాల రూపంలో నేను ఔషధులను ఇస్తా అని చెప్పింది. అంతేకాదు, అయితే ఏం చేస్తావంటే ఆ గోవులు మేయడానికి ఈ భూమి అంతా కూడా ఎగుడు దిగుడుగా ఉంది. ఇప్పుడు మనం కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ వైపు పోతే ఒక్క స్థలం కూడా సమానంగా ఉండదు. మనం అదృష్టవంతులం ఏమిటంటే దక్షిణ భారతంలో వ్యవసాయం చేయడానికి, పంటలు పండించుకోవడానికి, అన్నీ చేయడానికి, మనం ఉండడానికి, నివాసం ఉండడానికి ఈ భూమి అంతా కూడా సమానంగా ఉంటుంది. ఇదంతా ఎవరు చేశారు అంటే పృథు మహారాజు చేశాడు, పృథు చక్రవర్తి. ఇంకా మరి కొన్ని చోట్ల అట్లా ఉండిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. పృథు చక్రవర్తి అప్పుడు ఉత్తములైన ఔషధులను, బీజాలను అంతటా ప్రసరింపజేస్తాను, నువ్వు అలా ఎగుడుదుగుడుగా ఉండేటటువంటి భూమిని అంతా సమానం చెయ్యి అని చెప్పింది. చెప్తే సరే అని ఆ భూమిని అంతా కూడా తన యొక్క వింటి యొక్క కొసతో కూడా సమానం చేశాట. అప్పుడు ఎన్ని బుల్డోజర్లు కావాలా ఇప్పుడైతే? ఏమండి, అన్ని బుల్డోజర్లు పనిచేస్తున్నాయి, ఇంకా పూర్తి కాలే అక్కడ, ఇప్పటికీ చేస్తున్నాయి. కాబట్టి ఆయన అంత గొప్ప కార్యాన్ని చేశాడు. అట్లా చేయడం వల్ల అన్ని చోట్ల ప్రజలు స్థిర నివాసమే ఏర్పరచుకున్నారు. ఆహారము, ఫలాలు, ఫలమూలాలు ఇవన్నీ కూడా పండాయి. ఆయన భూమికి అప్పుడు ఏమయ్యాడంటే పృథు చక్రవర్తి తండ్రి అయ్యాడు. మళ్ళీ అంత సమతలం చేసి అంత శుభ్రం చేశాడు కదా. అందుకని ఆ భూమికి ఏం పేరు వచ్చింది? పృథివీ అని పేరు వచ్చింది. అప్పటి నుంచి, ఎప్పటి నుంచి? పృథు చక్రవర్తి ఇదంతా కూడా సమతలం చేయడం వల్ల. ఆ తర్వాత ఇది విన్నటువంటి వాళ్ళకి కీర్తి వస్తుందట. నరులకు చేసినటువంటి పాపం కొంచెం కూడా ఫలించదట. అంటే ఈ ఫలితం చెప్తున్నాడు. ఈ భూమి యొక్క వృత్తాంతాన్ని విన్నటువంటి వాళ్ళు పాపఫలం అనుభవించవలసి రాదు. అత్యుత్తమైనటువంటి ఈ పృథుకథ విన్న నరులకు దుస్వప్న బాధ తొలుగుతుంది అని చెప్పారు ఈ విష్ణు పురాణంలో. ఆ తర్వాత ప్రాచేతసులు అనేటటువంటి గొప్ప తపస్సులు ఆవిర్భవించారు. వాళ్ళ యొక్క చరిత్ర కూడా పృథు మహారాజుకు ధర్మజ్ఞులైనటువంటి అంతర్ధి, వాది అనేటటువంటి ఇద్దరు పుత్రులు కలిగారు. అంతర్ధానుని వల్ల శిఖండి అని ఆమె అవిర్ధానుడు అనేటటువంటి కుమారుణ్ణి కన్నది. అవిర్ధానునికి అర్ధాంగి దిశన, ఆమె అగ్నివంశీయురాలు. ఆమెకు అవిర్ధానుని వల్ల 6 కుమారులు జన్మించారు. వారే ప్రాచీన బర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వ్రజుడు, అజినుడు అనేవారు. వీళ్ళనే ప్రాచేతసులు అంటారు. అతని యజ్ఞ దర్భలు తూర్పు ముఖంగా భూమి అంతా వ్యాపించాయి.
ఆ బలవంతుడైనటువంటి ప్రాచీన బర్హి అనే పేరుతో భూమిలో ప్రసిద్ధి పొందాడు. ఆ విధంగా ఆయన వల్ల, ప్రాచీన బర్హి వల్ల సముద్ర పుత్రి అయినటువంటి సవర్ణ 10 మంది కుమారులను అన్నది. వారందరూ కూడా ధనుర్విద్యలో ఆర్తేరినటువంటి వాళ్ళందరినీ, కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మిమ్మల్ని కన్నది ఈ ప్రజా వృద్ధి కోసం కన్నాము, కాబట్టి ప్రజల్ని వృద్ధి చేయండి అంటే అప్పుడు వాళ్ళు తపస్సు చేశారు. ఒకే ధర్మాన్ని ఆచరించినటువంటి వారై సముద్ర జలంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఎంత? ఆ తపస్సు యొక్క ప్రభావం చేత అప్పుడు మైత్రేయుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఆ సముద్రంలో మరి సముద్ర జలాల్లో ఉండి ఎందుకు తపస్సు చేయాల్సి వచ్చిందయా అని మైత్రేయ మహర్షి ఎవరిని అడుగుతున్నాడు? పరాశర మహర్షిని అడుగుతున్నాడు. పరాశర మహర్షి చెప్తున్నాడు. అప్పుడు పరాశరుడు ప్రజాపతితే ప్రేరేపింపబడినటువంటి వాడై ప్రాచీన బర్హి మిక్కిలి మన్ననతో సంతానాభివృద్ధి కోసం అలా తపస్సు చేశారయ్యా వాళ్ళు. బ్రహ్మదేవుడు మరి ప్రజల్ని ఉత్పత్తి చేయమన్నాడు, అయినా కూడా వాళ్ళు అప్పుడు నారద మహర్షి వచ్చి వాళ్ళకు చెప్పాడు, కుమారులారా మీరు తపస్సు చేయాలి అని. తపస్సు చేయాలంటే సరే అని చెప్పి తపస్సుకి వెళ్ళిపోయారు. ఆరాధ్య వరదం విష్ణుం ఇష్టప్రాప్తిమశంశయం అంటే మరి ఎవరిని ఆరాధించాలి అని అడిగారు. అడిగితే ఇదిగో వరదం విష్ణుం ఇష్టప్రాప్తిం అసంశయం, విష్ణువును ఆరాధిస్తే మీ ఇష్టసిద్ధి కలుగుతుంది, అందులో సందేహం లేదు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ వాళ్ళు తపస్సు చేశారు. ధర్మమర్థంచ కామంచ మోక్షమన్విచ్ఛ సర్వదా ఆరాధనీయో భగవాన్ అనాది పురుషోత్తమ. ఆరాధింపదగినటువంటి వాడు ఎవడు అయ్యా అంటే ఈ లోకంలో ధర్మాన్ని కాపాడడానికి, ధనమును కోరేవాడికి, కామాన్ని అంటే కోరికలను తీర్చుకునేవాడికి, మోక్షాన్ని పొందాలనేటటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వాడికి విష్ణుమూర్తి ఆరాధనీయుడు అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి కోరికలతో భగవంతుణ్ణి ఆరాధించేవాళ్ళు అటువంటి కోరికలు పొందుతారు. అందుకే పయోధి సలిలే తపస్తేపో సమాహిత. వాళ్ళు ఏమనుకున్నారంటే సముద్ర జలాల్లో మునిగి అత్యంత శ్రద్ధతో తీవ్రమైనటువంటి తపస్సును చేశారు. ఇతరమైనటువంటి స్థలాల్లో చేస్తే ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయని వాళ్ళు అట్లా ఎన్నుకున్నారు. అది కాబట్టి బాగా తపస్సు చేశారు. అప్పుడు మళ్ళీ మైత్రేయుడు అడుగుతున్నాడు, మునిశ్రేష్ఠ, ప్రాచేతసులు సముద్ర జలాల్లో ఉన్నవారై విష్ణువును ఏ విధంగా తపస్సు చేశారు, పుణ్యప్రదమైనటువంటి స్తోత్రం ఏం చెప్పారు అంటే అప్పుడు పరాశర మహర్షి విష్ణువును ఏ విధంగా ప్రాచేతసులు ఆరాధించారో ఆ విషయాన్ని చెప్పాడు. చాలా అద్భుతంగా ఉంటుంది స్తోత్రం ఇది, కానీ మనకు సమయం లేదు. ఒక శ్లోకం 2 శ్లోకాలు మాత్రం, ఎందుకంటే ఈ నెల రోజుల్లో ఇంత పుస్తకం పెద్దగా చెప్పాల మీకు. దీంట్లో ప్రధానమైనటువంటి ఘట్టాలు మాత్రమే చెప్తా నేను. కొన్ని
నతాస్మః సర్వవచస ప్రతిష్టా యత్ర శాశ్వతి తమాద్యంతమశేషస్య జగతః పరమం ప్రభుం. సమస్తములైనటువంటి వాక్కులు ఎక్కడి నుంచి వస్తాయో ఆ వాక్కులకు ప్రధానమైనటువంటి దేవత ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి భగవంతుణ్ణి స్తుతించాల. చూడండి, మీ మాట ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇప్పుడు తెలుసా ఎక్కడి నుంచి వస్తుంది? వాగ్వైఖరి, శబ్దజరి అనేటటువంటి కొన్ని శబ్దాలు ఉన్నాయి. ఆ శబ్దాలు ఈ నాభిస్థానం నుంచి ఉత్పత్తి అయ్యి వాక్కుగా మారి కంఠంలోకి చేరి వైఖరిగా మారి మన నోట్లోంచి బయటకు వస్తాయి. ఇవి లలితా సహస్రనామంలో కూడా చాలా చక్కగా ఈ విషయం చెప్పబడి ఉంది. ఇది మార్కండేయ పురాణంలోని అంశము. అయితే ఆ వాక్కు గురించి నేను ఇప్పుడు ప్రస్తావిస్తే మీ అందరికీ తెలుసు ఎక్కడి నుంచి వస్తుందో. తెలీదా? కానీ సరిగ్గా తెలియదు. మనం మాట్లాడుతున్నాము, కంఠం నుంచి వస్తుంది అనుకుంటున్నాము, కంఠం నుంచి రాదు. కాబట్టి అట్లా ఏ వాక్కులైతే వస్తున్నాయో ఆ వాక్కులు యొక్క శక్తి ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ ఉత్పత్తి స్థానం నుంచి ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో అటువంటి పరమాత్మను ఆ వాక్కుల ద్వారా ఆరాధించాలి. అది నతాస్మః సర్వవచస, అన్ని మాటల ద్వారా, ఒకటి కాదు. ప్రతిష్టా యత్ర శాశ్వతి తమాద్యంతమశేషస్య జగతః పరమం ప్రభుం. ఆ జగత్తుకు పరమప్రభు అయినటువంటి భగవంతుణ్ణి ఆరాధించాలి. అటువంటి వాడికి వినమ్రున్నై నమస్కరిస్తాను అని చెప్పాడు. యద్యోని భూతం జగతో బీజం యత్ సర్వదేహినాం తత్తోయ రూపమీశస్య నమామో హరిమేధసః. ఈ జగత్తుకు కారణము ఏదియో, ఏది సమస్త దేహదారులకు ఆధారమైందో, బీజరూపమైందో అటువంటి భగవంతునికి, జలరూపమై ఉన్నటువంటి భగవంతునికి నమస్కారము. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాము? మనమంతా కూడా బిందు రూపంలో వచ్చాం కదా. అంటే బిందు రూపం అంటే జల రూపంలో. అందుకే మన పితృదేవతలు ఎలా ఉంటారు అంటే జల రూపంలో ఉంటారు. వాళ్ళు సంతోషపడితే వాళ్ళ యొక్క వంశము అభివృద్ధి చెందుతుంది. వాళ్లకు సంతోష పెట్టకుండా ఉంటే, చేయరాని పనులు చేస్తే వాళ్ళ వంశము నాశనం అవుతుంది. అంటే వాళ్ళ వంశం అభివృద్ధి కలగదు. అది చెప్పారు. కాబట్టి ఈ విధంగా దేహంలో ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేటటువంటి 5 రకాలైనటువంటి వాయువులు ఉన్నాయి. రాత్రి పగలు భేదం లేకుండా కరచరణాది అవయవాలన్నింటినీ సరిగ్గా పని చేయిస్తూ ఉంటాడో అటువంటి పరమాత్మ, అట్టి భగవంతుడు వాయు రూపంలో ఉండేటటువంటి ఆ భగవంతునికి నమస్కారము. ఈ విధంగా వాళ్ళు తపస్సు చేశారట. ఎవరు? ప్రాచేతసులు. వాక్కు ద్వారా, తర్వాత ప్రాణం. మన ప్రాణాలు 5 వాయువులు మన శరీరంలో ఉంటాయి. ఇవే కాక ఇంకా 10 వాయువులు మళ్ళీ కుక్కురాది వాయువులు ఉంటాయి. కాబట్టి ఆ వాయువులు ఉంటేనే మనం నడుస్తున్నాము, ఇచ్చిపుచ్చుకుంటున్నాము, మన కాళ్ళు సాగుతున్నాయి, మన వేళ్ళు వంగుతున్నాయి, మన మెడ అటు ఇటు తిరుగుతున్నది, మన శరీరం ఎలా కావాలంటే అలాగా ఉంచగలుగుతున్నాము. లేకపోతే అవి లేవనుకో అంతే సంగతులు. అందుకే పూర్వకాలంలో ఈ
ఇప్పుడంటే పోలియో అంటున్నారు కానీ కాళ్ళు చేతులు పడిపోవడం అంటుంటారే, తెలుసా? అంటుంటారా? వాతరోగము అంటారు దాన్ని కదా, అది అన్నమాట. కాబట్టి అటువంటి శ్రీహరికి నమస్కారాలు ఇవన్నీ నడిపించేటటువంటి వాడు. ఎవరు నడిపిస్తున్నారు? ఉన్నాడా? ఎక్కడన్నా కనిపించాడా? ఇప్పటి వరకు చూడలే ఎవ్వరు కూడా, అయినా కూడా అవి నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి చాలామంది ఆ భగవంతుణ్ణి ఏంటి నిర్వికారుడు, నిరంజనుడు, నిర్గుణుడు అని చెప్తుంటారు కదా, అట్లా ఉండి ఇవన్నీ జరిపిస్తూ ఉంటాడు. ఇంకా ఏమంటే చెప్తున్నాడు, పేరు, గోత్రము, సుఖము, తేజస్సు, కారణము, భయము, భ్రాంతి, నిద్ర, ముదిమి, చావు ఇవన్నీ లేనటువంటిది ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తికి అమరుడు అనే పేరు. అమరత్వం అది. అట్లా మనకు కూడా అమరుడయ్యాడయ్యా అంటే ఏమిటి అర్థం? ఇటువంటి లక్షణాలు వాడికి ఇక ఉండవు. ఈ శరీరంతో ఉన్నంత వరకే ఈ వికారములు అది. కాబట్టి అటువంటి పరమేశ్వరునికి నమస్కారము అని వాళ్ళు తపస్సు చేశారు. ఇంకా ఏం చేశారంటే శ్రీహరిపై చిత్తముంచి సమాధిలో ఉండి 10,000 సంవత్సరాలు ఈ విధంగా వాళ్ళు తపస్సు చేశారు. నిన్న కూడా చెప్పాను మీకు, ఏకాగ్రంగా తపస్సు చేశారు అంటే విషయాలు నిన్న మనం విన్నాం కదా, అది ఏకాగ్రత. వీళ్ళు కూడా అట్లాగే ఏకాగ్రతతో ఇంద్రియములన్నింటినీ నియమించి అలా తపస్సు చేశారు. అప్పుడు వాళ్ళకి భగవంతుడు ప్రత్యక్షమైతే తపస్సు చాలించి నీటిపైకి వచ్చేసారు వాళ్ళు. అటువంటి సమయంలో వాళ్ళకి ఒక రాజు ఒక ఋషీశ్వరుడు, మీరు పేరు వినుంటారు, కండు మహర్షి జన్మించాడు. కండు అనేటటువంటి మహర్షి. ఆయన యొక్క చరిత్ర కూడా చిత్రంగా ఉంటుంది. అనే ప్రాచేతసులు తపస్సు ఆచరించేటటువంటి సమయంలో రక్షించేవారు లేకపోవడం వల్ల, పాలించేవారు లేకపోవడం వల్ల నేలంతా కూడా చెట్లతో వ్యాపించింది. మనం చూస్తుంటాం కదా అరణ్యాలు ఎట్లా వస్తాయా, అది ఇంకా దాంట్లో ఎవ్వరు లేకపోతే అరణ్యంగా తయారైపోయింది. అందుకే మనం అంటున్నాం అరణ్యం చేసి పెట్టా అట్లా. 10,000 సంవత్సరాలు వాయువు వీచేసరికి ఈ చెట్లు ఎక్కువ ఉంటే గాలి కూడా బాగా వీయదు కదా, గుబురుగా ఉంటుంది. జనులు పనులు ఏం చేయలేకపోయినారు. ఆ ప్రాచేతసులంతా కూడా వృక్ష సంతతిని చూడగానే కొంత మండిపోయింది. మండిపోతే అప్పుడు ఆ వృక్షజాతులన్నీ నశిస్తాయని అనుకునేసరికి ఆ వృక్షాల్లో మరి వాయువు వృక్షాలను పెళ్ళగించి పడవేసి అదరగొట్టి ఆ అగ్ని వాటిని దహించింది. ఆ తర్వాత ఆ వృక్షాలనే మరి అభివృద్ధి పరచాలి. దానికి ఎట్లాగా అంటే సోముడు, చంద్రుడు ఆ వృక్షాలు చూడండి మీరు, ఏమి నీళ్లు పొయ్యకపోయినా సరే చెట్లు ఎదుగుతూ ఉంటాయి. అవునా? కొన్ని వృక్షాలు వాటికి ఏం చెట్ల నీళ్ళు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద అటు రావి చెట్టు మొలిసింది, మీరు కావాలంటే చూడండి. దానికి ఎవరు నీళ్ళు పోస్తున్నారు? ఎవ్వరు పోయట్లే.
ఒక్కొక్క చోట మనం నీళ్ళు పోసి పెంచినా కూడా అది రాదు. ఎందుకు రాదు అంటే మట్టి బాగలేకనో దానికి వాతావరణం బాగలేకనో ఎట్లనో అది రాదు. కాబట్టి అట్లా దానికి ఏం చేశాడంటే భగవంతుడు చంద్రుణ్ణి, రాజైనటువంటి చంద్రుణ్ణి వాటన్నిటికీ నీళ్ళు పోయమన్నాడు. చూడండి మీరు, అందుకే ఉదయాన్నే ఏ వర్షం పడకపోయినా సరే ఆ గడ్డిలో మీరు నడుస్తూ ఉంటే మీ కాళ్ళన్నీ ఏమైపోతాయి, తడి అయిపోతాయా లేవా? ఇప్పుడు చెప్పులు వేసుకొని నడిస్తే ఏం తెలుస్తుంది? అందరు బూట్లు వేసుకొని నడుస్తుంది కదా. మీరు కావాలంటే చూడండి, ఆ చెట్ల మీద అంతా ఒక విధమైనటువంటి తేమ ఉంటుంది, తడి. అది చంద్రుని వల్ల వస్తుంది. భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పాడు. సోమో భూత్వా రసాత్మక. ఏమి సోమున్నయి నేను వాటన్నింటికి చెట్లకు నీటిని పోస్తా, వాటి వలన అవి పెరుగుతాయి అని చెప్పాడు. ఏమి అట్లాగా ఇక్కడ కూడా ఆ సోముడు వాటిని అన్నింటినీ సస్యశ్యామలం మళ్ళీ చేశాడు. కాబట్టి ఇది చేసేవాడు ఎవడు? చెప్పాడుగా భగవంతుడు, ఆయనే, ఎవరో కాదు. ఆ మహర్షి ఇట్లా కొంతకాలం తపస్సు చేస్తున్నాడు గొప్పగా. ఎవరు? కండు మహర్షి. ఎంత గొప్పగా తపస్సు చేశాడంటే, ఇవన్నీ వృక్షపుత్రి వర్ణం గలది నాకు అని కనుక ఈమెను మొదటి నుంచి ఆమెను పోషించాడు. అంటే భగవంతుడు తయారు చేస్తాడు. ఆమెకు పుట్టినటువంటి వాడు ఈ కండు మహర్షి. అయితే ఈయన పుట్టిన తర్వాత ఏమైందంటే, వేదవేత్త, మిక్కిలి తెలిసినటువంటి వాడు, జ్ఞాని, గోమతీ తీరంలో గొప్ప తపస్సు చేశాడు. గొప్ప అంటే చాలా గొప్పది. ఈ ఇంద్రుడు భయపడ్డాడు ఆయన తపస్సుకి భయపడి తన దగ్గర ఉండేటటువంటి అప్సరసలు ఒక ఆమె, అంటే ఎంతోమంది ఉంటారు, దాంట్లో పేర్లు కూడా ఉన్నాయి. వాటిల్లో ప్లంలోచ, ఏం పేరు? ప్లంలోచ అనేటటువంటి ఆమెను పంపించి ఆమె తిరగడం అట చేసేసరికి ఆయన కళ్ళు తెరిచి ఈమెను చూసి సరే అని చెప్పేసేసి ఆమెతో ఉండడం ప్రారంభించాడు. ఇక తపస్సు ఎటుపోయిందో, ఆమె వచ్చిన తర్వాత మరికొద్ది చాలా రోజులైపోయింది. ఆమె భయపడుతున్నది, నేను పోతానంటే ఆమె ఏమన్నా శాపం పెడతాడేమో అని. మెల్లగా 1000 సంవత్సరాలైందట. అయిన తర్వాత ఆమె చేతులు జీడించి నేను ఇంకా వెళ్ళిపోతా అన్నది. ఇంకా కొద్దిసేపు ఉండు అన్నాడు ఆయన. అంటే మరికొద్ది రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. అట్లా ఆ కొద్ది రోజులు అంటే 100 ఏళ్ళు అయిపోయింది. ఎన్ని కొద్ది రోజులు అంటే 100 ఏళ్ళు అయిపోయింది. అనుజ్ఞాం దేహి భగవన్ బ్రజామి త్రిదివాలయం. నేను దేవలోకానికి పోతాను మహానుభావా అని మళ్ళీ ప్రార్థించింది. అనుజ్ఞ ఇవ్వండి అంటే మళ్ళీ ఉండమన్నాడు ఆయన. మునుపట్లాగే మళ్ళీ కొద్ది రోజులు అంటే మళ్ళీ 100 సంవత్సరాలు అయిపోయింది. 100 ఏళ్ళు అయిపోయింది. ఆ విధంగా మరొకసారి కొన్ని రోజులు అయిన తర్వాత అట్లాగే అడిగితే ఇంకొక క్షణకాలం ఉండు అన్నాడు. ఎంత? అది కూడా 100 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ ఏమన్నా ఏమిటి శాపం పెడతాడేమో అని. అట్లాగే మళ్ళీ అడిగింది కొన్ని రోజులు అయిన తర్వాత, మళ్ళీ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత
ఆయనకి ఒక క్షణంలాగా ఉంది, కానీ ఈయన అడిగేసరికి మళ్ళీ శపిస్తాడేమని భయపడి మళ్ళీ ప్రార్థించింది. ఆయన మళ్ళీ ఉండమన్నాడు. ఆయన ఇట్లా 10 సార్లు అయింది. 10 సార్లు. ఎన్నిసార్లు? ఇట్లా అయ్యేసరికి ఒకరోజు ఎందుకో ఆయన ఆంగణంలో ఇలా వచ్చేసరికి అప్పుడు సంధ్య కనిపించిందంట. అంటే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. అరే అవునా అని చెప్పేసి ఈయన బయలుదేరాడు. ఎవరు? కండు మహర్షి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆమె ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. సంధ్య వార్చుకోవడానికి వెళ్తున్నా అన్నాడు ఆయన. ఓహో మహానుభావ, ఎన్ని రోజులైంది సంధ్య, ఇప్పుడు వార్చుకోవడానికి వెళ్తున్నావా? సర్వధర్మాలు తెలిసినటువంటి వాడివి ఇప్పుడు ప్రొద్దుగుంకుతున్నది అనుకుంటున్నావా? విప్రవర్య, ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ప్రొద్దుగుంకుతూనే ఉందా నీకు అని చెప్పి అప్పుడు అనేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటా ఇలా అంటుంది అని చెప్పేసేసి. అంటే అప్పుడు తెలుసుకున్నాడన్నమాట, ఇన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి, నా యొక్క తపస్సు అంతా ఇలా అయిపోయింది అని చెప్పేసేసి ఆమెనేమనలే. గొప్ప విషయం ఏమిటంటే తనను తానే నిందించుకున్నాడు. ఈ విషయభోగాల్లో పడితే ఈ కాలము ఇలా వృధా అయిపోతుంది, అసలు నా తపస్సు అంతా కూడా భగ్నమైపోయింది అని అనుకొని ఆయన ఎన్ని రోజులైందని అడిగాడు. ఆమెను అడిగాడు, నీ ఇలా ఉండబడి. ఆయనకు అది కూడా తెలియలేదు. ఏమైందంటే 1907 సంవత్సరాల 6 నెలల 3 రోజులైందని చెప్పింది ఆమె. ఎన్ని రోజులైంది? అరే ఎట్లా అయిపోయింది? నువ్వు సత్యం చెప్పినావు కాబట్టి ఈ విషయభోగాలు అని అనుకొని నా తపస్సంతా క్షీణించిపోయింది, మళ్ళీ నేను తపస్సు చేస్తా అని చెప్పేసేసి బ్రహ్మవేత్తల యొక్క ధనం ఏమిటయ్యా అంటే తపస్సే. ఆ తపస్సు క్షీణిస్తే వాళ్ళకు నిజమైన ధనం పోయినట్టు. అందుకే మహర్షులు తపస్సును తన సంపత్తిగా భావిస్తారు. వాళ్ళు ఆ ధనాన్ని వేస్ట్ చేయడం, వృధాగా ఖర్చు పెట్టడం ఒప్పుకోరు. దానికి ఉదాహరణ ఏమిటంటే రామాయణంలో రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు మహర్షులంతా వచ్చి రాముణ్ణి ప్రార్థిస్తారు, అయ్యా మా తపస్సు సక్రమంగా జరిగేటట్టుగా చూడు, ఇక్కడ ఈ దండకారణ్యంలో అనేక మంది రాక్షసులు ఉన్నారు, మా యొక్క తపస్సును భంగం చేస్తున్నారు అని ఇట్లా పోతూ ఉంటే ఒక ఎముకల యొక్క పెద్ద గుట్ట కనిపించింది. అది రాముడు చూశాడు. చూసి ఆ మహర్షులను అడిగాడు, అయ్యా ఇంత పెద్ద గుట్ట ఏమిటయ్యా ఈ ఎముకల గుట్ట అని అడిగితే ఆ మహర్షులు చెప్పారు, అయ్యా ఏం లేదు, తపస్సు చేసుకునేటటువంటి మహర్షులను తిని ఈ రాక్షసులంతా కూడా ఇంత గుట్ట వేసినారు అని చెప్పారు. రాముడికి ఎక్కడ లేని ఒక విధమైనటువంటి కోపం వచ్చింది. అయితే మీరు ఇంత తపస్సు చేస్తారు కదా, మీరే వాళ్ళని ఏమన్నా చేయొచ్చు కదా అని అడిగాడు. అడిగితే మా శరీరాలను పోవడానికైనా మేము ఇష్టపడతాం, కానీ మా తపస్సును ఖర్చు చేసుకోవడం మాకు ఇష్టం లేదన్నారు వాళ్ళు. అర్థమైందా? తపస్సు ఎంత గొప్పదో. అట్లా అని అప్పుడు ఆ మహర్షులు రాముణ్ణి ప్రార్థిస్తారు, ఈ రాక్షసులు లేకుండా. అప్పుడు రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను తప్పకుండా అటువంటి దుష్టాత్ములు ఉండకుండా ప్రతిజ్ఞ
చేస్తా అంటే సీతమ్మ వారు ఏమంటారంటే, అయ్యా వాళ్ళతో ఏం విరోధం లేదు, ఏం లేదు, ఎప్పుడో ఏంటో నువ్వు ఇట్లా అంటున్నావు అంటే, నేను అన్నమాట సత్యం చేసి చూపిస్తా, అవసరమైతే నిన్నైనా వదిలిపెడతా, అవసరమైతే లక్ష్మణున్నైనా వదిలిపెడతా అని చెప్పాడు. అప్పుడు ఆ తర్వాత ఆ కథ అంతా మీకు తెలుసుగా ఏమి. కాబట్టి మహర్షులు తమ యొక్క తపస్సును ధనంగా భావిస్తారు. ఈయన కూడా నా యొక్క ధనం, నా యొక్క వివేకం విధ్వంసమైపోయింది, మోహం పుట్టింది నాకు ఈ మనస్సు యొక్క కారణం చేత. సాంగత్యము అంత జీవితాన్ని మంచి సాంగత్యం అయితే ఓకే, కానీ చెడ్డ సాంగత్యము ఇలా భోగలాలసుని చేసింది. నా యొక్క సమయం అంతా వృధా అయిపోయింది, నా తపస్సు అంతా. అందుకే తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళకు, గృహస్థుల గాసుమా అని మళ్ళీ ఏమనుకోకండి అమ్మగారులు, అంగనా సంఘం పరిహరించారు. ఎవరికి? తాపస్సులకు. అది ఈ విధంగా ఆయన ఆమెకు అనుజ్ఞ ఇచ్చాడు, నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అని. ఆమెనేమి కోప్పడలే. అంటే యథార్థం తెలుసుకున్న తర్వాత కోపము రాదు. ఇంద్రుడు ఎదురుగ్గా లేడు కదా, ఎవరు పంపించిందో ఆయన ఏం చెప్పలే. మైత్రి అనేది సత్పురుషులకు 7 అడుగులు కలిసి నడవడం చేత కలుగుతుంది. ఏం చెప్పాడు ఈ విషయంలోనే. కాబట్టి 7 మాటలు మాట్లాడినా కూడా సత్పురుషులతో సహవాసం కలుగుతుంది. అట్లా సత్పురుషుల యొక్క సహవాసము చెయ్యాలి చాలా కాలం. అందుకే సావిత్రి ఏమిటి, సావిత్రి యమధర్మరాజు చేత మాట్లాడుతూ ఆయన వెంట వెళ్తూ ఉంటే 7 అడుగులు అయిపోయింది కదా, ఇక నువ్వు నాకు మిత్రుడివి అని చెప్పింది. మిత్రత్వం వల్ల ఇంకా మాటలు కలిపి అట్లా నడుస్తుంటే ఆమె ఇష్టం ఉన్నటువంటి వరాలన్నింటినీ కూడా అదొక్కటి తప్ప ఏదైనా కోరన్నది. లాస్ట్కి ఆయన ఆమెకి అన్నీ ఇవ్వాల్సి వచ్చింది. అది కాబట్టి మమైవ దోషో నితరాం ఏనాహమజితేంద్రియ, అది నా యొక్క జితేంద్రియత్వము లేని కారణం చేత ఈ దోషాలన్నీ కలిగినాయి అన్నాడు. ఎవరు? కండు మహర్షి. ఆ కండు మహర్షి యొక్క ప్లంలోచ యొక్క కుమార్తె ఎవరంటే ఈ చెట్ల యొక్క చిగుర్లు అట్లా ఉద్భవించినాయి. ఏమి ఆ తర్వాత ఏం చెప్పాడంటే ఆయన, సకారణం కారణస్తతోపి తస్యాపి హేతు పరహేతు కార్యేషు చైవం సహకర్మకర్తృ రూపైరశేషైరవతీతీవ సర్వం. అది కారణాలకే కారణమైన వాడు భగవంతుడు. ఏమి కారణములైనటువంటి పంచభూతములకు, తత్కారణాలైనటువంటి పంచతన్మాత్రలకు ఏమి కారణమైనటువంటి వాడు. దానికి హేతు అయినటువంటి తామసాహంకారం, మహత్తత్వం హేతు అయిన ప్రధానానికి పరమహేతు. సమస్త కర్మ కర్తృ సహితమైనటువంటి కార్యరూపంలో ఉన్నటువంటి ఈ సర్వజగత్తును రక్షించేటటువంటి పరమాత్మకు నమస్కారము అని ఆయన ఆ విధంగా భగవంతుణ్ణి స్తోత్రం చేసి తపస్సు చేసి
ఆయన సిద్ధిని పొందాడు, పరమసిద్ధిని పొందాడు. ఇక ఆ తర్వాత ఏం చెప్పారంటే కులము, శీలము, వయస్సు, సత్యము, దాక్షిణ్యము, శీఘ్రకారిత్వము, నిర్వివాదము, సత్వము, వృద్ధసేవ, కృతజ్ఞత, రూపము, సంపత్తి ఇవి అందరికీ ప్రియదర్శనాన్ని కలిగిస్తాయి. అర్థం కాలే? ఆమె కాబట్టి ఈ ఏమిటది కులము, శీలము, వయస్సు, సత్యము, బాగా వినండి, దాక్షిణ్యము అంటే దయ, శీఘ్రకారిత్వము ఏదన్నా పని చురుగ్గా చేయాలా, సోమర్తనంగా చేయకూడదు, అది. తర్వాత నిర్వివాదము, ఏ మాట మాట్లాడకుండా చెప్పిన మాట చేయడం, అది నిర్వివాదం. కాబట్టి ఒక పని చెప్తే 59 ప్రశ్నలు ఎత్తాడు వాడు. అట్లా కాదు. తర్వాత వృద్ధ సేవ, కృతజ్ఞత, తర్వాత సంపత్తి, ఇవి కలిగి ఉండాలి. కాబట్టి అయోనిజనై పుట్టాలి అని ఆమె వేడుకున్నది. ఎవరంటే కండు మహర్షి యొక్క పుత్రిక ఆ విధంగా వేడుకున్నది భగవంతుణ్ణి ధ్యానించి. అచరాలను చరాలను 2 పాదాలుగా కలవారిని 4 పాదాలుగా కలవారిని సృష్టించారు. ఆ తర్వాత బ్రహ్మపుత్రుడైనటువంటి దక్షుడు, ఇలా ఆమెకు పుట్టినటువంటి వాడే దక్షుడు. కాబట్టి ఆ దక్షుడు మరొక దక్షుడు, బ్రహ్మమానస పుత్రుడై పుట్టినటువంటి వాడు మరొక దక్షుడు. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే పెద్దలు, అదొక మన్వంతరంలో జరిగింది, ఇదొక మన్వంతరంలో జరిగింది. అర్థమైందా? కాబట్టి అట్లా అప్పుడు ఈ కాలక్రమంలో దక్షుడికి 80 మంది 50 మంది పుత్రికలు కలిగారు. దాంట్లో 27 చంద్రుడికి ఇచ్చాడు. వాళ్ళే ఏమంటారు, వాళ్ళని నక్షత్రాలు అంటారు. వారి యందు దేవతలు, దైత్యులు, గోవులు, వృక్షాలు జన్మించాయి. ఆ తర్వాత గంధర్వులు, అప్సరసలు, దానవులు పుట్టారు. అంతవరకు దక్షుడు మానసికంగానే వీళ్ళందరినీ ఉత్పత్తి చేశాడు. అప్పుడు అనుకున్నాడు, ఇక ప్రజలు పుట్టాలంటే ఏమి స్త్రీ పురుష సంయోగం వల్ల జన్మించాలి అని అప్పటి నుంచి సంకల్పించాడు. ఏమి అంతకుముందు మరి సంకల్ప మాత్రం చేత, దర్శనం చేత, స్పర్శనం చేత సంతానం కలిగేది. కేవలం ఆ కాలంలో తపస్సు విశేషంగా ఉండేది కాబట్టి వాళ్ళకు సిద్ధి అలా ఉండేది. ఆ తర్వాత మైత్రేయుడు అడిగాడు, మహేశ్వర, పరాశర మహర్షి, ఈ దక్షుడు కుడి చేతు బొటన వేలు నుంచి పుట్టాడని అంటారు కదా, మరి మీరు ఈ మహర్షికి పుట్టాడని చెప్తున్నారు, ఎలాగా అని ప్రశ్న నేను ఇందాకనే మీకు సమాధానం చెప్పా. అది మరొక మన్వంతరంలో పుట్టారయ్యా అని చెప్తూ, ఈ భూతములకు అంటే ప్రాణులకు పుట్టడము గిట్టడము అనేది నిత్యం. అంటే పుట్టుక చావు అనేవి శాశ్వతంగా ఉండేవే, అవి ఎవ్వరూ తప్పించుకోవడానికి వీల్లేదు. వయస్సును బట్టి పెద్దరికం,
చిన్నరికం అనేటటువంటివి పూర్వం కలిగేవి కాదు. దేంతో? కేవలం తపస్సుతో మాత్రమే. తపస్సు ఉంటే ఆయన పెద్దవాడు. ఏమి అట్లా ఆ కారణం చేత అవన్నీ ఉండేవి నాయన అని చెప్పాడు. అప్పుడు మైత్రేయుడు మళ్ళీ అడుగుతున్నాడు, దేవతల గురించి, దానవుల గురించి, గంధర్వుల గురించి, భుజగాల గురించి, రాక్షసుల గురించి, వాటి యొక్క ఉత్పత్తిని సవిస్తరంగా నేను వినాలనుకుంటున్న మహానుభావ, ప్రణామాలు, మీరు తప్పకుండా నాకు చెప్పాల్సింది అని వినయంగా అడిగాడు. ఎవరిని? పరాశర మహర్షి. పరాశర మహర్షి అవి కూడా చెప్తున్నాడు. దక్షుడు మొదట దేవతలను, ఋషీశ్వరులను, గంధర్వులను, అసరులను, పన్నగులను, మున్నగు వాటిని మానసికంగా సృష్టించాడు. ఏమి ఆ తర్వాత వాళ్ళు వృద్ధి పొందలే. ఎంత సృష్టించాడో అంతే ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు ప్రజాపతి మళ్ళీ ప్రజా సృష్టిని గురించి బాగా ఆలోచించాడు. అసలు ఏం చేస్తే ఇది పెరుగుతుంది ప్రజా సృష్టి? అప్పుడు ఆయన ఆలోచించి స్త్రీ పురుష సంయోగ ధర్మం అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేస్తే ఈ ప్రజా పెరుగుతుంది అనుకొని దాన్ని అలా ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆయన అసిక్ని అనేటటువంటి ఒక ప్రజాపతి యొక్క కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? దక్షుని యొక్క భార్య పేరు అసిక్ని. అసిక్ని యందు ఆయన 5,000 మంది కుమారులను అన్నాడు. ఎవరు? దక్ష ప్రజాపతి. అప్పుడు నారదుడు వచ్చి వాళ్ళకు ఉపదేశం చేసి, అయ్యా ఈ ప్రజా సృష్టి అంతా ఇది కాదు, అసలు మీరు తపస్సు చేసుకోవడానికి పోండి అన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళు ఈ నాన్నగారి అభిప్రాయాన్ని గమనించక తపస్సుకి వెళ్ళిపోయారు. తపస్సుకి వెళ్ళిపోయిన తర్వాత అరే వీళ్ళు ఇలా వెళ్ళిపోయారా అని లోపల బాధపడ్డాడు దక్షుడు. ఏమి మళ్ళీ ఆయన కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గం నుంచి మళ్ళిస్తూ ఈ నారదుడు ఆయన జ్ఞాన మార్గం బోధించాడు వాళ్ళకు. వాళ్ళు అలా వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ 1000 మందిని వైతరణి అనేటటువంటి అమ్మాయి ద్వారా 1000 మందిని కన్నాడు. అంటే వాళ్ళకు కూడా అదే బోధించాడు నారదుడు. వాళ్ళు అదే దారి పట్టే అన్నల దారిలో వీళ్ళు వెళ్ళిపోయారు. ఏమి ఇక నాటి నుంచి ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు ఈ దారిలో పోయారు. ఇక్కడ ఒక సూత్రం అందరికీ సంబంధించినటువంటిది చెప్పారు. సోదరుణ్ణి వెతకడానికి మరొక సోదరుడు పోకూడదు. ఒక నానుడే వచ్చింది అప్పుడు. ఎందుకంటే ఈ సోదరులందరూ కూడా పోయారు కదా, ఇక వాళ్ళు తిరిగి రాలే, వీళ్ళు తిరిగి రాలే. ఏమి ఆ తర్వాత అసిక్ని 60 మంది కుమార్తెలను అన్నది. ఎవరు? అప్పుడు ధర్మునికి 13 కన్యలను, కశ్యపునికి 27 13 కశ్యపునికి, ధర్మునికి 10 మందిని, 27 మందిని చంద్రునికి, అరిష్టనేమికి 2 అంగీరసునికి, 2 కృషాశ్వునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎవరు? దక్షుడు. ఇక ఆ తర్వాత ఏమైందంటే అరుంధతి, వసువు, యామి, లంబ, భానువు, మరుద్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ అనేటటువంటి వారు 10 మంది ధర్మునికి భార్యలైనారు. ఇక ఆ తర్వాత వాళ్ళ సంతానం కూడా ఉంది. వాళ్ళకు విశ్వే దేవతలు పుట్టారు.
విశ్వే దేవతలు మనకు దేవతల యొక్క వైద్యులు విశ్వే దేవతలు ఇద్దరు కదా వాళ్ళు. ఆ తర్వాత అష్టవసువులు పుట్టారు. ఏమి అష్టవసువుల్లో ధ్రువుడు, సోముడు, ధర్ముడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. ఈ ప్రభాసుడే శాపం చేత భీష్ముడుగా పుట్టాడు. అందుకే ఆ జన్మలో ఆయనకు పెళ్ళి లేకుండా ఆయన శాపం పెట్టాడు ఒక ఋషీశ్వరుడు. అందుకని భీష్ముడు ఆ జన్మలో భార్య లేకుండా బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆపునికి కుమారులు వైదంత్యుడు, శ్రముడు, శాంతుడు, ధ్వని అనేవారు పుట్టారు. ధ్రువుని కుమారుడు లోహ సంవారకుడైన భగవత్స్వరూపుడై అయినాడు ధ్రువుడు. సోముని కుమారుడు భగవంతుడైన వర్చుడు, అతని వల్ల వర్చస్వి అవుతాడు. ధర్ముని యొక్క కుమారులు ద్రవిణుడు, ఉతహావ్యానుడు. ధర్ముని యొక్క భార్య మనోహర, ఆమెకు శిశిరుడు, ప్రాణుడు, వరుణుడు కుమారులుగా పుట్టారు. అనిలుని యొక్క భార్య శివ, ఆమెకు మనోజవుడైనటువంటి కుమారుడు పుట్టాడు. ఏమి అనిలునికి మరి అగ్ని యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి పుట్టారు. ఆ తర్వాత శర అంటే ఆ శరముల నుంచి పుట్టినటువంటి వాడు. ఆ తర్వాత కృత్తికలకు కుమారుడైనాడు కార్తికేయుడు. ఏమి ఆయనే కార్తికేయుడుగా. ఆ తర్వాత దేవలుడు అనేటటువంటి మహర్షి, ఆయన ప్రత్యూషకు పుట్టాడు. ఏమి వారు మహాబుద్ధిమంతులు. ఆ తర్వాత ఆమె దేనియందు ఉత్తమ తన్వి అని ఒక ఆమె పుట్టింది. ఆమె బ్రహ్మచారిణిగా ఉండి భగవంతునికి ఇప్పుడు మన ఈ దుర్గా సప్తశతిలో బ్రహ్మచారిణి అనేటటువంటి పేరు వస్తుంది నవదుర్గల్లో. కాబట్టి ఆమె ఆ భగవంత్ స్వరూపాన్ని పొందింది. ఇట్లా విశ్వకర్మ పుట్టాడు. ఆ తర్వాత ఆ విశ్వకర్మ దేవతలకు మరి ఇంద్రభవనాలు అవన్నీ తయారు చేసి ఐరావత అవన్నీ తయారు చేసి ఇచ్చాడు. మన ధర్మరాజుకు ఏమిచ్చాడండి? ఇంద్రప్రస్థాన్ని ఇచ్చిండ్లా. ఒక పెద్ద మయుడి యొక్క సభ, ఆ మయుడు తయారు చేసి, మయుడి యొక్క విశ్వకర్మ యొక్క కొడుకే మయుడు, ఆయన తయారు చేసి ఇచ్చాడు. తర్వాత ఏకాదశ రుద్రులు చెప్తుంటాం కదా మనం, ద్వాదశ ఆదిత్యులు హరుడు, బాహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభుడు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, ఈ శర్వుడు, కపాలి అనేటటువంటి 11 మంది రుద్రులు జన్మించారు. ఆ తర్వాత వారే ఇక కశ్యపుడికి ఇచ్చినటువంటి మరి 13 వాళ్ళు ఎవరంటే అదితి, దితి, ధనువు, అరిష్ట, సురస, స్వస, సురభి, వినత, తామ్ర, క్రోధవశ, ఈర, కద్రువ, ముని అనేటటువంటి వాళ్ళు. వీళ్ళ ద్వారా ఈ భూలోకంలో ఉండేటటువంటి సంతానమంతా వచ్చింది. అది క్రమంగా అంటే మనుష్యులు, దేవతలు. అదితికేమో దేవతలు పుట్టారు, దితికేమో రాక్షసులు పుట్టారు, ధనువులు పుట్టారు. ఇట్లా పుడుతూ పుడుతూ పాములు మొదలైనటువంటివి కద్రువకు పుట్టారు. అవన్నీ చెప్పబడతాయి. కాబట్టి ఇట్లా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మరలా విష్ణువు టైం ఏమో అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది, అది మీకు చెప్పేసి ఏంటి ఈ సంతానోత్పత్తిది. ఆ తర్వాత మనకు ప్రహ్లాదుని చరిత్ర వస్తుంది అద్భుతంగా. దీంట్లో వేరుగా ఉంది, మన భాగవతంలో మరొక రకంగా ఉంది. కానీ దీంట్లో ఉంది వివరంగా ఉంది, చాలా వివరంగా, చాలా అద్భుతంగా ఉంది. ఆ చరిత్ర వస్తుంది. తర్వాత విష్ణువు
అర్యముడు, ధాత, త్వష్ట, పూషుడు, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు అనేటటువంటి 12 ద్వాదశ ఆదిత్యులు పుట్టారు. ఆదిత్యులు అంటే వీళ్ళు కూడా సూర్యునిలాగా వెలుగుతారు, కానీ మనకు కనిపించారు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు వీళ్ళైన తర్వాత 33 మంది దేవతాగణములు పుట్టారు. ఎవరికి? కశ్యపుడికే. అర్థమైందా? వాళ్ళనే 33 కోట్లు అని చెప్తారు. ఇక దితి సంతానము హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొట్టమొదట పుట్టినటువంటి వాళ్ళు. ఆ తర్వాత సింవిక అనేటటువంటి కుమార్తె కూడా కలిగింది. అనుహ్లాదుడు, హ్లాదుడు, బుద్ధిమంతుడైనటువంటి ప్రహ్లాదుడు, సంహ్లాదుడు అనేటటువంటి పరాక్రమవంతులు దైత్యవంశాన్ని చక్కగా వృద్ధి పొందించారు. తేషాం మధ్యే మహాభాగ సర్వత్ర సమదృగ్వసి ప్రహ్లాద పరమాం భక్తిం య ఉవాహ జనార్దనే. ఆయన మహాభాగుడైనటువంటి ప్రహ్లాదుడు మధ్యలో పుట్టాడయ్యా. అటువంటి వాడు సమదర్శనుడు, ఇంద్రియాలను శోషంలో పెట్టుకున్నటువంటి వాడు, జనార్దనునిపై మిక్కిలి భక్తి కలిగినటువంటి వాడు అని మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి చెప్తున్నాడు. చెప్తే మరి ఆ ప్రహ్లాదుని యొక్క గుణగణములు ఎలా ఉన్నాయో మనం రేపు తెలుసుకుందాం. చాలా వివరంగా అసలు ఒక్కొక్క ఇప్పుడు ఆయన అగ్నిలో వేయబడ్డాడు, సముద్రంలో వేయబడ్డాడు, ఏనుగుల చేత అక్కడ అంతే ఉన్నది. కానీ దీంట్లో అలా లేదు. మరి సముద్రంలో వేయబడితే జలముల చేత ఏ విధంగా రక్షింపబడ్డాడు అనేటటువంటి విషయం స్పష్టంగా దీంట్లో చెప్పారు. అది గొప్పతనం దీంట్లో ఉండేటటువంటి ప్రహ్లాదుని యొక్క చరిత్ర. కాబట్టి అటువంటి విషయాలన్నీ మనం రేపు తెలుసుకుందాం. మరి సమయం కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की। ओ